హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 25, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి పిఎం మిత్రాకి సంబంధించి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ప్రతిరోజు ఒక్కొక్క ప్రశ్న చొప్పున ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్, వందలాది మంది అభ్యర్థులు సమాధానాన్ని ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు మన వీడియోని చూస్తున్నారు, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్, నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం అడుగుతున్న ప్రశ్నకి సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డే నేను ఎలాగూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రశ్నని చూడండి. పిఎం మిత్ర ఫుల్ ఫామ్ అడిగాను. సో పిఎం మిత్ర యాక్రోనిమ్, అది దేనికి సంబంధించింది, దేశంలో ఎన్ని పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం మిత్ర ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి అంటే టెక్స్టైల్ రంగానికి సంబంధించిన ఒక పథకం, నేషనల్ స్కీమ్. టెక్స్టైల్ రంగానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో అమలవుతోంది. మరి పిఎం మిత్ర ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారల్. ఇలాంటి ఫుల్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఎగ్జామినేషన్లో ఎలాగో ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి గుర్తించే విధంగానైనా కూడా చూడండి. ఓకేనా? సో పిఎం మిత్ర అంటే ఏంటంటే ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారల్. ఇక్కడ దేశంలో ఎన్ని పిఎం మిత్ర పార్కులను అభివృద్ధి చేస్తున్నారు? 7 పిఎం మిత్ర పార్క్స్. ఓకేనా? టెక్స్టైల్ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకమే పిఎం మిత్ర. పిఎం మిత్ర దేనికి సంబంధించింది అంటే టెక్స్టైల్ రంగానికి సంబంధించి మౌలిక సౌకర్యాల అభివృద్ధి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఉద్దేశించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. ప్రస్తుతం భారతదేశంలో 7 పిఎం మిత్ర పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వాటి లొకేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన తెలంగాణలో వరంగల్లో, ఎట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో అమరావతి. ఇక్కడ అమరావతి అంటే చాలామంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనిది అనుకుంటారు, కానీ మహారాష్ట్రలో కూడా అమరావతి ఉంది అక్కడ. ఓకేనా? సో మన తెలంగాణలో వరంగల్, మహారాష్ట్రలో అమరావతి. ఎట్ ద సేమ్ టైం కర్ణాటకలో కాలాబుర్గి, గుజరాత్లో నవ్సారి, యూపీలో లక్నో, మధ్యప్రదేశ్లో దార్, తమిళనాడులో విరుధునగర్. ఈ 7 పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఇందులో కొన్ని గ్రీన్ ఫీల్డ్గా ఉన్నాయి, కొన్ని బ్రౌన్ ఫీల్డ్గా డెవలప్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి అని చెప్పేసి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గుర్తుంచుకోండి. ఒక ప్రాంతం ఏదైతే ఉండదో కొత్తగా అభివృద్ధి చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రాంతంలో అక్కడ మనము గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసే పదాన్ని వాడవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో కనుక మనం డెవలప్ చేస్తున్నాం అనుకోండి, బ్రౌన్ ఫీల్డ్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో దీనికి క్లారిటీ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని చూడండి. ప్రతిరోజు చాలా టాపిక్స్ని కవర్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఏదో వార్తలు నిలిచిన అంశాలను కాదు, జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ మీకు చాలాసార్లు చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లో చూడకండి. జనరల్ స్టడీస్లో భాగంగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. జనరల్ స్టడీస్లో భాగంగా మనం చాలా సబ్జెక్టుని చూస్తూ ఉంటాము. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా మీకు కరెంట్ అఫైర్స్ని చెప్తున్నాను. ఏదైనా టాపిక్ న్యూస్లో ఉంది అంటే దానికి స్టాటిక్ డేటాను అడిషన్ చేస్తున్నాను, సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఈ పేర్లు ఏవైతే ఉంటాయో, 7 నేమ్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్ట్ కోసం రానున్న 5 సంవత్సరాలు, ప్రస్తుత 5 సంవత్సరాల్లో ఎంత మొత్తము బడ్జెట్ని అలొకేట్ చేశారంటే 4,445 కోట్ల రూపాయలు. మరి ఎప్పటి వరకు ఈ బడ్జెట్ని మొత్తం కూడా
ఇన్వెస్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారంటే 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు ఈ బడ్జెట్ అలొకేషన్ అనేది జరిగింది పిఎం మిత్ర పార్క్స్ కోసం. ఓకేనా. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విజన్ 5F విజన్, టెక్స్టైల్ రంగానికి సంబంధించి 5F విజన్. ఆ 5F ఏంటో చూడండి. ఫస్ట్ ఫార్మ్ టు ఫైబర్, అంటే ఫార్మ్ ఫీల్డ్ నుండి ఫైబర్గా మార్చడము, నెక్స్ట్ ఫ్యాక్టరీకి పంపడము, అక్కడ నుండి ఫ్యాషన్ రంగము, అక్కడ నుండి విదేశాలకు ఎగుమతి చేయడము. సో 5F, ఆ 5F ఏంటంటో చూడండి. ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్. ఇది టెక్స్టైల్ రంగానికి సంబంధించి నరేంద్ర మోదీ గారి, భారత ప్రధాని గారి ఈ విజన్ 5F విజన్ అంటాము. ఓకేనా, లింక్ చేసుకోండి, ఎనఫ్. సో ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో భారతదేశంలో పిఎం మిత్ర పార్క్స్ని ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తున్నారు వాటిని గుర్తించండి అని చెప్పేసేసి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ స్పోర్ట్స్కి సంబంధించి. మనం ఆల్రెడీ మే 20వ తేదీ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇంట్రడక్షన్ అని ఎందుకు అంటున్నానంటే ఈ క్రీడలు ప్రారంభమైనాయి మే 19th నుండి మే 24th వరకు జరిగిన క్రీడలు ఖేలో ఇండియాలో భాగంగా. మనందరికీ తెలుసు, భారతదేశంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి, యువతకు ప్రోత్సాహం కల్పించడానికి, యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి భారత ప్రభుత్వం 2018 నుండి ఖేలో ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అలా తరచు మనం ఖేలో ఇండియాకి సంబంధించి డిఫరెంట్ సెగ్మెంట్స్ చూస్తాము. మనం లాస్ట్ ఒక 10 daysలోనే ఒక టాపిక్ని చూసాము, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసేసి. ఈ మే మంత్లోనే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? బీహార్లో జరిగినాయి. అందులో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో మహారాష్ట్ర నిలిచింది అని. ఆ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి మస్కట్, గజసింహ అని. మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి పథకాల పట్టికలో, మరి తెలుగు రాష్ట్రాలు ఏమేం పథకాలు సాధించినాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాము. అది యూత్ గేమ్స్. ఇక్కడ బీచ్ గేమ్స్ మే 24th నిన్నటి రోజున ముగుస్తూ వార్తల్లోకి వచ్చాయి. మరి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మొదటిసారి ఎక్కడ? దయ్యూలోని గోగ్లా బీచ్లో జరిగినాయి. గోగ్లా బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో గుర్తింపు పొందిన బీచ్లు, ముఖ్యంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ అంటాం కదా, అలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్లో ఒక బీచ్ గోగ్లా బీచ్, దయ్యూ. వాస్తవానికి కేంద్రపాలిత ప్రాంతం దయ్యూ, దామన్, దాద్రా, నగర్ హవేలీ మొత్తం కూడా ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది ప్రస్తుతం భారతదేశంలో. గతంలో దయ్యూ, దామన్, దాద్రా, నగర్ హవేలీ వేరువేరుగా ఉండే. అవన్నిటిని కూడా మర్జ్ చేసేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా జనవరి 2020 నుండి అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో జరిగిన మార్పు గురించి. ఓకేనా. సో దయ్యూలో ఈ క్రీడలు జరిగినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, ఇలాంటివి ఎలాగో చూస్తాము. మరి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్కి సంబంధించి ఇక్కడ మీరు మస్కట్ చూడొచ్చు, పర్ల్ అనే ఒక మస్కట్. అండ్ దీనికి సంబంధించిన సాంగ్ ఏంటంటే ఖేల్ కే సితారే దయ్యూకే కినారే అనేది ఈ క్రీడలకు సంబంధించిన ఒక సాంగ్, అఫీషియల్ సాంగ్గా చూజ్ చేశారు. ఓకేనా. మరి మెడల్ ఈవెంట్స్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో, బీచ్ గేమ్స్లో ఈ సంవత్సరానికి గాను ఏ ఈవెంట్, మెడల్ ఈవెంట్స్ ఏమిటి అని అడిగారు అనుకోండి. బీచ్ సాకర్ ఒక విభాగము, బీచ్ వాలీబాల్ ఒక విభాగం, ఇవన్నీ మెడల్ ఈవెంట్స్. బీచ్ కబడ్డీ, బీచ్ సెపాక్ టక్రా, పెంకాక్ సిలాట్ ఓపెన్, వాటర్ స్విమ్మింగ్, ఇవి గుర్తుంచుకోండి. మొత్తం 6 విభాగాలు. అండ్ ఇక్కడ ప్రదర్శన క్రీడలు అంటే ఓన్లీ ఫర్ ఎగ్జిబిషన్ చూపించడానికి ఏమేమి ఇచ్చారంటే మల్లఖంబ్ అండ్ టగ్ ఆఫ్ వార్. మల్లఖంబ్ అంటే మన భారతీయ సంస్కృతిలో భాగము. ముఖ్యంగా మధ్యప్రదేశ్ అక్కడ పోల్ను పట్టుకొని ప్రదర్శించే ఒక ప్రత్యేక విన్యాసం మల్లఖంబ్. ఇక టగ్ ఆఫ్ వార్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మన ఇండ్లలో కూడా చూస్తూ ఉంటాం. ఎక్కువ మంది ఉన్నప్పుడు తాడు అటువైపు ఇటువైపు ఉండేసేసి తాడును లాగే ఒక క్రీడగా మనం చూస్తూ ఉంటాం, టగ్ ఆఫ్ వార్. ఓకేనా. సో ఇవి ఈవెంట్స్. ప్రదర్శన క్రీడలు ఏంటి, మెడల్ ఈవెంట్స్ ఏంటని అడగవచ్చు. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా గర్భా నృత్యం ఏదైతే ఉంటుందో గర్భా నృత్యాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. గర్భా నృత్యం ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం? గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగము. గర్భా నృత్యాన్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో మన భారతదేశం నుండి 15th ఐటెంగా చేర్చింది. దీని గురించి కూడా మనం చూస్తున్నాము. ఓకేనా. ఈ ఈవెంట్ ఖేలో ఇండియా కార్యక్రమం కింద మొదటిసారి బీచ్ గేమ్స్గా నిర్వహించబడింది. ఖేలో ఇండియాలో భాగంగా బీచ్ గేమ్స్.
ఓకేనా. దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా క్రీడాకారులు 6 మెడల్ ఈవెంట్స్ 2 ప్రదర్శన క్రీడల్లో పాల్గొనడం జరిగింది. వీటిని కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించారు. మే 19 రోజున, నిన్నటి రోజున ముగిసినాయి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి పథకాల పట్టికకి సంబంధించి పథకాల పట్టికలో ఎవరు టాప్లో ఉన్నారు చూడండి. మణిపూర్ టాప్లో ఉంది. చాలాసార్లు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామినేషన్ బిఫోర్ కన్ఫ్యూజన్ అనేది కామన్. సో ఇక్కడ చూడండి, పథకాల పట్టికలో మణిపూర్ టాప్లో ఉందంటున్నాను, కానీ టోటల్ మణిపూర్ సాధించిన పథకాలు మాత్రం 14 ఉన్నాయి. మణిపూర్ కంటే మహారాష్ట్ర ఎక్కువ పథకాలను సాధించి మరి పథకాల పట్టికలో మహారాష్ట్ర టాప్లో ఉండాలి కదా అంటే అలా చూడరు. పథకాల పట్టికలో ర్యాంకింగ్స్ ఇచ్చేటప్పుడు కామన్గా మెడల్స్ ఏమేమి ఉంటాయి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఉంటాయి కదా. గోల్డ్ మెడల్స్ని ఎక్కువగా ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ర్యాంకింగ్స్లో. సో ఇక్కడ చూడండి సింపుల్గా మరి గోల్డ్ మెడల్స్ని దాదాపు మణిపూర్, మహారాష్ట్ర, నాగాల్యాండ్, హర్యానా అందరూ కూడా 5 గోల్డ్ మెడల్స్ని సాధించారు. మరి అయినా కూడా మణిపూర్కి ఎందుకు టాప్ ఇచ్చారు పొజిషన్ అంటే ఇక్కడ తర్వాత సెకండ్ కేటగిరీలో ఏం చూస్తారు, సిల్వర్ మెడల్స్, రజత పథకాలను చూస్తారు. రజత పథకాల్లో మణిపూర్ ఎక్కువగా సాధించింది. ఓకేనా. సో గోల్డ్ అందరికీ కూడా సమానం, టాప్లో ఉన్న వారు అందరికీ సమానం వచ్చింది. మణిపూర్కి మాత్రం సిల్వర్ మెడల్స్ ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఈ కారణంగా పథకాల పట్టికలో టాప్లో మణిపూర్ ఉంది. కానీ నెంబర్ ఆఫ్ మెడల్స్ తీసుకున్నాం అనుకోండి, పథకాల సంఖ్యలో కనుక తీసుకుంటే మహారాష్ట్రని మనం చూడవచ్చు. ఓకేనా. ఎస్. సో మే 24 నిన్నటి రోజున ముగిసిన ఈ పోటీల్లో మణిపూర్ మొత్తం 14 పథకాలు, 5 బంగారు, 6 వెండి, 3 కాంస్య పథకాలు సాధించి టాప్లో నిలిచింది. మణిపూర్, మహారాష్ట్ర, నాగాల్యాండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఈ 5 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ అంటే కేంద్రపాలిత ప్రాంతము. సో ఇక్కడ కేటగిరీ ఏదైతే ఉంటుందో మనకు రాష్ట్రాలు లేదంటే యూటీస్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తారు. ఈ 5 కూడా అందరూ కూడా 5 బంగారు పథకాలు గెలుచుకున్నారు. కానీ ఎందుకు మణిపూర్ టాప్లో ఉంది అంటే నెక్స్ట్ సిల్వర్ మెడల్స్లో ఎక్కువ సాధించింది కాబట్టి. ఇక మన తెలుగు రాష్ట్రాల పొజిషన్ చూడాలి. ఏదైనా గుర్తుంచుకోండి, మన ఖేలో ఇండియా గేమ్స్ గురించి చూస్తున్నప్పుడు, అది యూత్ గేమ్సే కానివ్వండి, యూనివర్సిటీ గేమ్సే కానివ్వండి, బీచ్ గేమ్సే కానివ్వండి, చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయని అడుగుతారు. రీసెంట్గా మనం బీహార్ వేదిక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ముగిసినాయి కదా, అందులో తెలంగాణ 12వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో అని చెప్పేసి మనం చూసాము. దానిపైన క్వశ్చన్ కూడా ఇచ్చాను మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో, ఆన్సర్ ఇచ్చారు చాలామంది. సో ఇక్కడ బీచ్ గేమ్స్ విషయానికి వస్తే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025లో తెలంగాణ 2 పథకాలతో 20వ స్థానంలో ఉంది. ఆ 2 పథకాలు ఏంటి, ఒక రజత పథకం, ఒక కాంస్య పథకం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ 3 పథకాలు, కానీ 3 కూడా రజత పథకాలు, బ్రాంజ్ మెడల్స్. కాబట్టి 28వ స్థానంలో ఏపీ అనేది ఉంది. ఓకేనా. ఖేలో ఇండియా 2018 నుంచి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న క్రీడా ప్రోత్సాహక కార్యక్రమం. ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రకాల క్రీడలకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ టాపిక్, సుప్రీంకోర్టుకి సంబంధించి. ఇటీవల మనం సుప్రీంకోర్టుకి సంబంధించి చాలా చూస్తున్నాము. మే 14 రోజున సుప్రీంకోర్టుకి 52వ ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐగా ఓత్ ప్రమాణ స్వీకారాన్ని స్వీకరిస్తూ ఎవరు వార్తల్లోకి వచ్చారు, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. తను పదవిలోకి వచ్చినాక వెంటనే మహారాష్ట్రలో ఒక వేదిక పైన భారతదేశంలో రాజ్యాంగమే సుప్రీం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సుప్రీంకి వివరణ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల సుప్రీంకోర్టుకు సంబంధించి జడ్జీల ఆస్తులను వెల్లడించే అంశం అని ఒకటి చూసాము. సుప్రీంకోర్టు జడ్జెస్ ఆస్తులను వెల్లడించడానికి సంబంధించి సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళ ఆస్తులు ఇంత అని చెప్పేసి చూడడం కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ ఇన్ జ్యుడిషియరీలో భాగంగా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల జస్టిస్ బేలా ఎం త్రివేది తను రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ సందర్భంగా తనకు ఫేర్వెల్ కూడా జరగలేదు, కొంత వివాదం అనేది చూస్తాము. అండ్ లాస్ట్ డే మనం చూస్తే జస్టిస్ ఓకా గారు తన కూడా రిటైర్మెంట్ అనేది మనం చూసాము. సో తను రిటైర్ అయ్యేసరికి తన స్థానంలోకి కొలిజియంలోకి నాగరత్న గారు రావడం జరిగింది. జస్టిస్ బివి నాగరత్న గారు. ఇక్కడ పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, సుప్రీంకోర్టుకు సంబంధించి పర్సన్స్ అడగరు, కానీ వ్యవస్థ గురించి అడుగుతారు. ఇక్కడ మనం చూడాల్సింది నాగరత్న గురించి కానివ్వండి, లేదంటే ఇతర అంశాలు కాదు, సుప్రీంకోర్టుకు సంబంధించి కొలిజియం పైన. ఓకేనా. సుప్రీంకోర్టు కొలిజియం సభ్యురాలిగా జస్టిస్ బివి నాగరత్న గారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు సంబంధించి రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుండి 147 వరకు జ్యుడిషియరీ అత్యున్నత
న్యాయ వ్యవస్థ గురించే మనం నేర్చుకుంటూ ఉంటాము. మరి రాజ్యాంగంలో కొలిజియం అనే పదం ఉందా అంటే లేదు. సో దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధం కాదు. మరి ఏ చట్టం ఆధారంగా కొలిజియం పనిచేస్తుందంటే ఎలాంటి చట్టము లేదు. దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ స్టాచ్యుటరీ, చట్టబద్ధం కాదు, కానీ పవర్ఫుల్గా పనిచేస్తుంది కొలిజియం వ్యవస్థ. ఎలా డెవలప్ అయింది కొలిజియం సిస్టమ్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు. మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్లో డిస్కస్ చేసాము అవి. ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు ఇలా. సో 1993 ఇయర్లో కొలిజియం అనే ఒక వ్యవస్థని మనం చూస్తున్నాం. సింపుల్గా కొలిజియం అనేది న్యాయమూర్తులే నియమించుకునే ఒక ప్రక్రియగా కూడా మనం చూస్తున్నాము. ఓకేనా. సో సుప్రీంకోర్టుకి సంబంధించిన కొలిజియంలో ఎంతమంది ఉంటారు అంటే ఇంక్లూడింగ్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి 5 ఉంటారు. 5 అంటే సింపుల్గా 1+4గా గుర్తుంచుకోవచ్చు. అందులో 4th పర్సన్గా బివి నాగరత్న గారు రావడం జరిగింది. సీనియారిటీ ఆధారంగా చూస్తాము. కామన్గా సీనియారిటీ ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, ప్రస్తుతం బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. తన తర్వాత సెకండ్ పొజిషన్ సీనియారిటీలు ఎవరున్నారు, సూర్యకాంత్ గారు ఉన్నారు. మరి ఆ సూర్యకాంత్ గారు రీసెంట్గా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్పర్సన్గా విధులను నిర్వర్తించడం అనే అంశాన్ని చూస్తున్నాము. సో ఈ ర్యాంకింగ్స్ ఉంటాయి. ఓకేనా. అందులో టాప్ 5 సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కొలిజియం వ్యవస్థలో ఉంటారు. సో నాగరత్న గారు కొలిజియంలోకి రావడం జరిగింది. ఓకేనా. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యలో 3 వేకెన్సీస్ ఉన్నాయి, 3 వేకెన్సీస్ ఉన్నాయి. మరి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 1+33, ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు. ఈ నంబర్ అనేది 2023 నుండి అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. పార్లమెంట్ 2019లో ఈ సంఖ్యను మనము తీసుకురావడం జరిగింది, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1+33 అనేది 2023 నుండి. క్లియర్. సో ఇదొకటి చూడండి సరిపోతుంది. ఇక బివి నాగరత్న గారికి ఒక ప్రత్యేకత చెప్పాలంటే 2027 సంవత్సరం కమింగ్ నెక్స్ట్ ఇయర్ 2027 ఇయర్లో తను సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మహిళ ఒక్కరు కూడా లేరు. మీరు నేర్చుకుని ఉంటారు, ఫాతిమా బీవీ గారు ఉన్నారు కదా అని చెప్పేసి. ఫాతిమా బీవీ గారు సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి, కానీ ప్రధాన న్యాయమూర్తి కాదు. ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు మొట్టమొదటిసారి నాగరత్న గారికి ఉన్నాయి, బివి నాగరత్న గారు. సో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో 5వ స్థానంలో ఉన్న జస్టిస్ బివి నాగరత్న గారు కొలిజియం సభ్యురాలిగా నియమితులయ్యారు. ఎందుకు? ఇటీవల ఎవరి పదవి విరమణ జరిగింది? జస్టిస్ ఓకా గారు. వాస్తవం తన గొప్పతనం ఏంటంటే తన తల్లి మరణించిన వెంటనే మళ్ళీ విధులకు హాజరయ్యారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా పదవీ విరమణతో ఖాళీ అయిన స్థానాన్ని నాగరత్న గారు భర్తీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం అధ్యక్షులుగా ఎవరుంటారు? ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నో ప్రధాన న్యాయమూర్తి? 52. 51వ వ్యక్తి ఎవరు? సంజీవ్ ఖన్నా. ఇటీవల పదవి విరమణ చూసాం May 13th. తనకంటే ముందు 50 మైల్ స్టోన్ డివై చంద్రచూడ్ గారు. కొలీజియం సభ్యులు ప్రస్తుతం ఎవరున్నారంటే సూర్యకాంత్ గారు ఉన్నారు, జస్టిస్ విక్రమ్నాథ్ గారు ఉన్నారు, జస్టిస్ జేకే మహేశ్వరి గారు ఉన్నారు, నాగరత్న గారు. సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. ఓకేనా? అండ్ కొలీజియం సమావేశంలో సుప్రీంకోర్టు వివిధ హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జి పోస్టుల భర్తీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? గుర్తుంచుకోండి. సో ఎనఫ్. సో రీసెంట్గా మనం సుప్రీంకోర్టుకి సంబంధించి ఉపరాష్ట్రపతి ప్రస్తుతం జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు కదా, తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీరస్వామి కేసు 1991 దానిపైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అటువంటి కేసెస్ కూడా మనం లింక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా కాలాజార్ నిర్మూలన కోసం ఈస్ట్ ఆఫ్రికా దేశాల ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఈస్ట్ ఆఫ్రికా ఖండంలోని ఈస్టర్న్ సైడ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ ఈస్టర్న్ సైడ్ కంట్రీస్ ఎన్ని కంట్రీస్ అంటే 6 దేశాలు ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఏ వ్యాధి నిర్మూలనకి? కాలాజార్. ఏదైనా వ్యాధి గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే ఆ వ్యాధి కారకం ఏంటి, అవుట్బ్రేక్ ఎక్కడ, అడ్డుకట్ట వేసే మార్గాలు ఏంటి, దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, ఇటువంటివి చూడాలి. ఇటీవల చాలా కాలం మనం చూస్తున్నాము లస్సా ఫీవర్ అని, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వేరియంట్, ఇటువంటివి చూస్తున్నాం కదా. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తాయి, మీకు బయాలజీలో భాగంగా వస్తాయి.
సో కాలాజార్ నిర్మూలన కోసం ఈస్ట్ ఆఫ్రికా దేశాల ఒప్పందం. ఎన్ని దేశాలు అంటే 6 దేశాలు. 6 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. సో ఛాడ్, జిబౌటి, ఇథియోపియా, సోమాలియా, సౌత్ సూడాన్, సూడాన్ 6 దేశాలు. ఓకేనా. సో ఈ 6 దేశాల పేర్లు, ఎందుకంటే ఇటీవల చాలా దేశాల పేర్లను మనం చూస్తున్నాం, నిన్నటి క్లాస్లో కూడా చూసాము. WHO 4 దేశాలను ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలనపై ప్రత్యేకంగా ప్రశంసించింది అని. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఓకేనా. సో కాలాజార్ అంటే విసరల్ లీష్మేనియాసిస్ అంటాము. ఆ వ్యాధి నిర్మూలన కోసం పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినాయి ఈ దేశాలు, 6 దేశాలు. ఈ ఘటన జెనీవాలో ప్రస్తుతం 78th WHOకి సంబంధించి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది జెనీవాలో జరుగుతోంది. అందులోనే కదా భారతదేశానికి కూడా ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు ట్రాకోమాను నిర్మూలించినందుకు. ఇటువంటి చూస్తున్నాం. అందులోనే కదా పాండమిక్ అగ్రిమెంట్, ప్రపంచంలో మొదటిసారి పాండమిక్ అగ్రిమెంట్ పైన సంతకాలు చేసే దేశాలు, ఇవన్నీ కూడా చూసాం మనం. 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఈ సమావేశాలు అనేవి జెనీవాలో జరిగాయి. అందులో ఈ సంతక సేకరణ కూడా జరిగింది 6 దేశాలకు సంబంధించి. ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికన్ యూనియన్, WHO సంయుక్తంగా నిర్వహించినాయి ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాన్ని. కాలాజార్ ఉష్ణమండల వ్యాధి, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్, ముఖ్యంగా ఈస్ట్ ఆఫ్రికాలోని పేద ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి కారకం ఏంటి అంటే విసరల్ లీష్మేనియాసిస్ ఏదైతే ఉందో పరాన్నజీవి వల్ల కలిగే ఒక తీవ్రమైన వ్యాధి. లక్షణాలు ఏంటంటే జ్వరము, అలసట, బరువు తగ్గిపోవడము, అవయవాల వృద్ధి, లివర్, స్ప్లీన్ ఇటువంటి వాటిపైన ప్రభావం చూస్తాం. చికిత్స లేకపోతే ప్రాణాంతకము, ఫ్యాటాలిటీ రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో 70% ఈస్ట్ ఆఫ్రికా దేశాలు, ఈ దేశాల్లోనే 70%. ప్రపంచం మొత్తంలో 100 కేసులు నమోదైనాయి అనుకోండి ఉదాహరణకి, అందులో 70 కేసులు ఈ దేశాల నుండే వస్తాయంట. 15 సంవత్సరాలలోపు పిల్లలు బాధితుల్లో సగం ఉంటారు. మొత్తం బాధితుల్లో 15 సంవత్సరాల లోపాలే ఎక్కువ ఉంటారంట. ఓకేనా. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఇయర్లో ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. WHOకి చీఫ్గా ప్రస్తుతం టెడ్రస్ అధనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. ఇథియోపియా అడగొచ్చు ఎగ్జామినేషన్లో ఇలా పర్సన్స్ పైన కూడా. ఇక కాలాజార్ అనేది శాండ్ ఫ్లై అనే పురుగు ద్వారా వ్యాపించే పరాన్నజీవి వ్యాధి. ఓకేనా, పారాసైటిక్ డిసీజ్. ఇక ఒక సూక్ష్మజీవి లేదా ఒక బ్యాక్టీరియా ఆనవాళ్లను అంతరిక్ష కేంద్రంలో గుర్తించారు చైనా ఆస్ట్రోనాట్స్. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మనం వింటున్నాం కదా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గురించి. అది సుదీర్ఘం 1990s నుండి మనం చూస్తున్నాము. ఇటీవల సునీత విలియమ్స్ ఇవన్నీ కూడా మనం చూసాము. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో ప్రస్తుతానికైతే సొంత అంతరిక్ష కేంద్రం కలిగి ఉన్న దేశం ఏది అంటే చైనా. సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. దాని పేరు ఏంటంటే తియాంగాంగ్. సో తియాంగాంగ్ అనేది ఏ దేశానికి సంబంధించిన సొంత అంతరిక్ష కేంద్రం అంటారు, చైనా. అందులో భాగంగా షింజో ప్రయోగాలు మనం చూస్తూ ఉంటాము, వ్యోమగాములను అందులోకి పంపించడము. ఇప్పుడు తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు ఒక బ్యాక్టీరియాని గుర్తించడం జరిగింది. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే నయలియా టియాంగెనిసిస్. సో టియాంగాంగ్ కదా, దాని పేరు మీద పెట్టారు. సో చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో ఇటీవల నిర్వహించిన పరిశోధనలో నయాలియా టియాంగెనిసిస్ ఓకేనా అనే కొత్త బ్యాక్టీరియా ఆనవాళ్ళని శాస్త్రవేత్తలు గుర్తించారు, సూక్ష్మజీవి. ఈ కొత్త జీవిని షెంజో 15 మిషన్ సమయంలో తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఉపరితల నమూనాల నుండి సేకరించి వేరు చేశారంట. తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో కనుగొనబడిన ఇదే తొలి కొత్త సూక్ష్మజీవి జాతి అంట. స్పేస్ స్టేషన్లో కూడా సూక్ష్మజీవుల జాతులు ఉన్నాయని ఈ పరిశోధన మనకు తెలియజేస్తుంది. ఇక ఈ బ్యాక్టీరియా యొక్క లక్షణాలు, ఇది ఆక్సిజన్ అవసరం అంటే ఏరోబిక్ అంటాము, అవసరం లేకపోతే అనారోబిక్ అంటాము. స్పోర్లను ఏర్పరిచే రాడ్ ఆకారంలో ఉండే ఒక బ్యాక్టీరియాను కూడా ప్రభావితం చేసేది వైరస్ అంటే పాయిజన్, సూక్ష్మాతి సూక్ష్మము. బ్యాక్టీరియాల్లో కొన్ని మంచి చేసే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. భూమిపై కనిపించే నయాలియా సర్కులన్స్ అనే బ్యాక్టీరియా జాతితో ఇది దగ్గర పోలికలను కలిగి ఉందంట. ఇక తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ చైనా నిర్మించిన అంతరిక్ష కేంద్రం 2021 నుంచి కార్యకలాపాల్లో ఉంది. షెంజో మిషన్లు చైనా మానవ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా రూపుదిద్దుకోవడం జరిగినాయి. సో చాలా టెక్నాలజీ పరంగా ముందడుగు వేస్తుంది చైనా. ఇటీవల చైనా అమెరికా ట్రేడ్ ఒప్పందం గురించి చూసాము, 90 days ఒప్పందము. అండ్ చైనా 10G ఇంటర్నెట్, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలతో చూసాము. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఇక నెక్స్ట్
2020-21 అనగానే ప్రపంచం మొత్తం కూడా ఒకసారి ఉలిక్కి పడతారు. కారణం ఏంటంటే వాళ్ళకు 2020-2021 అంటే మనకు కూడా గుర్తొచ్చేది ఏంటంటే కరోనా వైరస్ ఎంత ప్రభావాన్ని చూపించిందో మనం అందరం కూడా ఫేస్ అయ్యాము. ప్రపంచవ్యాప్తంగా మానవ నష్టాన్ని లేదా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. సో లాక్డౌన్స్ మనం చూసాము. అటువంటి కరోనాలో వేరియంట్స్ని ఎందుకు చూస్తున్నామంటే కరోనాలో ఉండే జెనెటిక్ మెటీరియల్, జన్యు పదార్థం అనేది ఆర్ఎన్ఏ ఆధారిత వైరస్. అది ఆర్ఎన్ఏ ఉంటుంది అందులో. ఆర్ఎన్ఏ ఆధారిత వైరస్లో కనిపించే లక్షణం ఏంటంటే అది మ్యూటేషన్స్కి లోనవుతుంది, అంటే మారుతూ ఉంటుంది అన్నట్టు. దానిపైన వ్యాక్సిన్లు కూడా పనిచేయవు. అందుకే ఇది ఇక భారత ప్రభుత్వం కూడా మన భారతదేశంలో కరోనాలో న్యూ వేరియంట్స్ వచ్చినప్పుడు వాటిపైన అధ్యయనం చేయడానికి ఇన్సాకాగ్ అనే ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు, ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు ఇన్సాకాగ్. సో వారు జరిపిన పరిశోధనలు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో కొత్త వేరియంట్లు ప్రభావాన్ని చూపుతున్నాయి. సో ప్రస్తుతం విదేశాల్లో ప్రభావం మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. సో భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసు 2020లో ఎక్కడ? కేరళలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉంటాయి మొదటి కేసులు. సో January 30, 2020 కరోనా కేసులు మొట్టమొదటిసారి భారతదేశంలో కేరళలో నమోదైనాయి. తర్వాత ప్రపంచంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాని పాండమిక్గా ఎప్పుడు ప్రకటించింది కోవిడ్ని అని చెప్పేసి అంటే 11th March 2020లో. ఇప్పుడు కొత్త వేరియంట్లు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక వ్యాక్సిన్ల పరిశోధన గురించి ఇవన్నీ కూడా మనం చూసాము. కోవాక్సిన్ ఏంటి, కోవిషీల్డ్ ఏంటి, ఇవన్నీ కూడా. సో భారత్లో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్ కన్సార్టియం, ఇన్సాకాగ్ అంటాం. ఇన్సాకాగ్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ఇండియన్ భారతదేశానికి సంబంధించి సార్స్ అంటే ఏంటి? సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, కోవిడ్ వైరస్ 2. సో ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇదే కరోనా వేరియంట్లపైన పరిశోధన జరుపుతూ ఉంటుంది. ఓకేనా? దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్లు కనుగొనడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అవి ఏం వేరియంట్లు అంటే NB181LF7 దేశంలో గుర్తించబడ్డాయి అంటే న్యూ వేరియంట్స్. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఈ వేరియంట్ల కేసులు నమోదవుతున్నాయి ఎక్కువగా. తెలంగాణలో కూడా నమోదైనాయి. ఇటీవల హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనా వంటి దేశాల్లో కూడా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్ మరియు దాని ఉప వేరియంట్లు ప్రధాన కారణమని అధికారులు చెప్తున్నారు. ఇక ఇన్సాకాగ్ యొక్క ఉద్దేశం ఏంటి? దేశవ్యాప్తంగా కొత్త వైరస్ వేరియంట్లను గుర్తించడము. ఈ వ్యవస్థను ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ ఇన్సాకాగ్ని ఎప్పుడు తీసుకొచ్చింది భారత ప్రభుత్వం? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో, అంటే 2020 December 30వ తేదీన. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేస్తే ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్ అనేది ప్రారంభమైంది. కమ్యూనిటీ రేడియో స్టేషన్ పర్వత ప్రాంతంలో సమాచారాన్ని అందించడము ప్రజలకి, మరియు ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు అలర్ట్ ఇవ్వడానికి కానివ్వండి, సమాచార కేంద్రము ఒక రేడియో స్టేషన్ అనేది ఎక్కడ ఏర్పాటైంది? సో పితోర్ఘర్ ప్రాంతంలో. ఆ రేడియో స్టేషన్ పేరు ఏంటంటే పంచుషుల్ పల్స్ కమ్యూనిటీ రేడియో స్టేషన్. పంచుషుల్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్, ఆ రాష్ట్రంలో మొట్టమొదటి రేడియో స్టేషన్ కమ్యూనిటీ రేడియో స్టేషన్. దీని ద్వారా అలర్ట్స్ ఇస్తారు. మనందరికీ తెలుసు సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్ కూడా ఉంది. ఉత్తరాఖండ్ ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటోంది? చైనాని చూడొచ్చు, నేపాల్ని చూడొచ్చు. సో ఇక్కడ ఉత్తరాఖండ్కి సంబంధించి మనకు సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. ఆ సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడానికి, భారతదేశంలో సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడానికి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది కూడా అమల్లో ఉంది కదా. సో ఆ గ్రామాలు ఏవైతే అక్కడ అలర్ట్ చేయడానికి ఉద్దేశించబడింది అనుకోండి. ఫస్ట్ ఎవర్ రేడియో స్టేషన్ ఆఫ్ పితోర్ఘర్. ఓకేనా? సో ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్, అందులో పంచుషుల్ పల్స్ అనే తొలి కమ్యూనిటీ రేడియో స్టేషన్ అనేది ప్రారంభమైంది. ఈ రేడియో స్టేషన్ యొక్క ఉద్దేశం సరిహద్దు గ్రామాలకు స్థానిక సాంస్కృతిక వార్తలు, వాతావరణ సమాచారము, గ్రామాల కథలను అందించడం అనేది ఉద్దేశము. లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్ గుప్తా ఈ స్టేషన్ను ప్రారంభించారు. స్టేషన్ ట్యాగ్లైన్ ఏంటంటే హిల్సే దిల్ తక్. సో హిల్సే దిల్ తక్ అంటే కొండ ప్రాంతాల నుండి మన హృదయం వరకు, హిల్సే దిల్ తక్. ఓకేనా? పంచుషుల్ పల్స్ భారత సైన్యం ద్వారా చేపట్టబడిన కార్యక్రమం. మరి ఎవరు ఏర్పాటు చేశారు ఈ రేడియో స్టేషన్ అంటే? ఇండియన్ ఆర్మీ. కేంద్ర ప్రభుత్వం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం లక్ష్యాలను అనుసరిస్తుంది ఇది. ఓకేనా? అండ్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం ద్వారా సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి అనుసంధానంపై దృష్టి పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. రేడియో స్టేషన్ పేరు స్థానిక పంచుషుల్
పర్వత శ్రేణి ఆధారంగా పెట్టారు. ఇది సరిహద్దు ప్రజల ఆత్మస్థైర్యానికి ప్రతీక. గుర్తుంచుకోండి. ఎనఫ్. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రము. సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలతో వార్తల్లోకి వస్తుంది. సో ఇటువంటివి లింక్ చేస్తూ చూడండి. ఓకేనా. ఇక ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు, May 7th చరిత్రలో నిలిచిపోయింది. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ ఈ చర్య భారత ప్రభుత్వం చేపట్టడానికి ట్రిగ్గరింగ్ మూమెంట్ కారణం ఏంటి? April 22, 2025 జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్, అక్కడ ఉన్న బైసరన్ వ్యాలీ, దాని మినీ స్విట్జర్లాండ్ అంటే కదా, అక్కడ ఉగ్రఘాతుకం ఏదైతే ఉంటుందో, పర్యాటకులపైన కాల్పులు, ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, దానికి ప్రతిస్పందన ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్. మరి అటువంటి ఆపరేషన్ సింధూర్ ఈ బృహత్కర కార్యక్రమం గురించి అవగాహన ఉండాలి అని చెబుతూ రాజస్థాన్ రాష్ట్రంలో మద్రసాల్లో కూడా దీన్ని పాఠ్యాంశంగా చేర్చారు. కాబట్టి గుర్తుంచుకోండి, మద్రసా అంటే ఏ మతానికి సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు అంటే ఇస్లాం మతానికి సంబంధించి. సో రాజస్థాన్ మద్రసాల్లో ఆపరేషన్ సింధూర్ పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను పిల్లలకు వివరంగా తెలియజేయడానికి రాజస్థాన్ మద్రసా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 3700 మద్రసాల్లో ఈ అంశాన్ని సిలబస్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మద్రసా బోర్డు చైర్మన్ వారు రీసెంట్గా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. మద్రసాలు అంటే ముస్లిం విద్యార్థులకు మౌలిక విద్యతో పాటు ప్రస్తుత అంశాలను బోధించే విద్యా సంస్థలు. ఓకేనా. మరి మతపరమైన సంస్థలు అనగానే మనకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో 25, 26, 27, 28 మత స్వాతంత్ర హక్కుల గురించి చూస్తాం కదా, అందులో 26th ఆర్టికల్ని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు మద్రసాలు అంటే. ఓకేనా. భారతదేశంలో ఎక్కువ మద్రసాలు ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి, అండ్ ఇంకొకటి దర్గా విషయానికి వస్తే అజ్మీర్ దర్గా, ఇటువంటివి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం విజయాలు, దేశభక్తి భావనలు విద్యార్థులు పెంపొందించడానికి ఈ పాఠ్యాంశాల్లో చేర్చడం యొక్క లక్ష్యము. ఇంకొకటి, ఆపరేషన్ సింధూర్ పైన మన సైన్యం విడుదల చేసిన ఒక వీడియో, ఇన్స్పిరేషనల్ వీడియో, అసలు ఆపరేషన్ సింధూర్ ఏంటి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి సాంగ్తో ఆ వీడియో అంతా కూడా రిలీజ్ చేస్తారు. సో ఆపరేషన్ సింధూర్ వీడియో విడుదల, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, ఉగ్రవాదంపై దృఢమైన వైఖరిని ప్రజలకు వివరించేందుకు కవితలు, శక్తివంతమైన నేపథ్య సంగీతం, ప్రత్యేక వీడియోలు రూపొందించింది. ఈ వీడియోలను సోషల్ మీడియా వేదికల్లో విడుదల చేశారు సైన్యం వారు. ప్రముఖ హిందీ కవి రామ్ధారీ సింగ్ దినకర్ రచించిన రశ్మిరతి ఖండకావ్యానికి సంగీతాన్ని జోడించి ఈ వీడియోలు విడుదలైనవి అంట. ఇది ఇంపార్టెంట్, నేను గుర్తుంచుకోండి. సింధూర్పై వీడియో, అఫీషియల్ వీడియోని సైన్యం విడుదల చేసింది. May 7న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలను భారత దళాలు ధ్వంసం చేసిన ఘనతను వీడియోల్లో స్పష్టంగా చూపించారంట. గుర్తుంచుకోండి, మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఓకేనా. ఈ ఆపరేషన్ సింధూర్ వీడియోలో సింధూర్ అనే పదంలోని ఓ అనే లెటర్ ఉంటుంది కదా, ఆ అక్షరాన్ని మహిళలు నుదుట ధరించే సింధూరాన్ని చిత్రీకరించడం అనేది మనకు విశేషమా. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక రామ్ధారీ సింగ్ దినకర్ ఎవరంటే ప్రముఖ హిందీ కవి. రశ్మిరతి ఖండకావ్యానికి రాసిన రచనలు ప్రాచుర్యం పొందినాయి. ఇక డెహ్రాడూన్ అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. సో డెహ్రాడూన్లో తొలిసారిగా ప్రెసిడెన్షియల్ రిట్రీట్ అనేది చూస్తున్నాం. ప్రెసిడెన్షియల్ రిట్రీట్ అంటే ఏంటంటే రాష్ట్రపతి గారు అఫీషియల్గా అక్కడ ఉండడానికి, అక్కడ నుండి అధికారిక కార్యకలాపాలను నిర్వర్తించడానికి. సో ప్రెసిడెన్షియల్ రిట్రీట్స్ అనేవి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. అంతెందుకు, రాష్ట్రపతికి సంబంధించి వేసవి శిబిరం అని, శీతాకాల శిబిరం అని ఇలా మనం చూస్తూ ఉంటాము. షిమ్లాలో అని చెప్పేసి, బొల్లారంలో అని చెప్పేసి ఇలా. సో అందులో ఇప్పుడు మొదటిసారి ఉత్తరాఖండ్లో ప్రెసిడెన్షియల్ రిట్రీట్ అనేది ప్రారంభం కాబోతోంది. రాష్ట్రపతి గారు ప్రారంభించిన కమింగ్ జూన్ మంత్లో. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని రాష్ట్రపతి నికేతన్లో తొలిసారి ప్రెసిడెన్షియల్ రిట్రీట్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం 2025 జూన్ 24న జరగబోతోంది. గుర్తుంచుకోండి, 2025 కమింగ్ మంత్లో జరగబోతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా 132 ఎకరాల్లో నిర్మించిన రాష్ట్రపతి ఉద్యానవనానికి, ప్రెసిడెంట్ గార్డెన్కి శంకుస్థాపన చేస్తారంట. ప్రెసిడెన్షియల్ రిట్రీట్ అంటే భారత రాష్ట్రపతి తాత్కాలిక నివాసంగా ఉపయోగించే ప్రత్యేక స్థలము, తాత్కాలిక నివాసంగా అఫీషియల్గా. ప్రస్తుతం రాష్ట్రపతి గారికి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఉంది. బొల్లారంలో మనం ఎప్పుడు శీతాకాలంలో చూస్తాము. అండ్ హిమాచల్ ప్రదేశ్లో సమ్మర్లో రెప్షన్ రిట్రీట్, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి తమిళనాడులో నీలోరిలో రాష్ట్రపతి నిలయం, ఇటువంటివి ఉన్నాయి. ఇప్పుడు దెహ్రాదూన్లో కూడా.
ఓకేనా. రిట్రీట్. ద్రౌపది ముర్ము గారు 15వ భారత రాష్ట్రపతి, 2022 నుంచి పదవిలో ఉన్నారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి, గిరిజన మహిళా రాష్ట్రపతి. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు, మనం ఎక్కువగా రక్షణ రంగానికి సంబంధించి వార్తల విన్యాసాలని, లేదంటే మిగతా అంశాలు, వార్తల సూచీలు, జిఐ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, ఐఐటి రిలేటెడ్ టాపిక్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇటువంటి చూస్తున్నాం కదా. ఐఐటీస్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయి. మరి అటువంటి ఐఐటీస్లో మనం ఇన్నోవేషన్స్, ఐఐటీస్ అనేవి విశ్వవ్యాప్తం అవుతున్నాయి, ఏ దేశంలో ఏర్పాటు అవుతున్నాయి, ఇటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఐఐటికి సంబంధించి ఒక ఒప్పందం అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా సిఆర్సిఎల్ మరియు ఐఐటి ఢిల్లీ మధ్య కుదిరిన ఒప్పందము. సో సెంట్రల్ రెవెన్యూస్ కంట్రోల్ ల్యాబొరేటరీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి, ఆర్థిక శాఖ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మధ్య వాణిజ్య సౌలభ్యం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపు కోసం ఒప్పందం అనేది కుదిరిందంట. ఓకేనా. ఉద్దేశం ఏంటి చూడండి, ఐఐటి, ఏ ఐఐటి, ఎవరితో ఒప్పందము, ఉద్దేశం ఏంటి, ఎన్ఎఫ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ ఒప్పందంలో సిఆర్సిఎల్లో పరిశోధన, అభివృద్ధి, ఇన్నోవేషన్, సైంటిఫిక్ ఎక్సలెన్స్ పెరుగుతాయి అంట. గుర్తుంచుకోండి. కేంద్ర ఆదాయ నియంత్రణ ప్రయోగశాల సిఆర్సిఎల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ పరిధిలో పనిచేస్తుంది. ఎన్ఎఫ్. ఓకేనా. సో ఇటీవల ఐఐటి ఢిల్లీ మనస్వి అనే ఒక కార్యక్రమము, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి స్టెమ్ ప్రోత్సాహంలో భాగంగా ఇటువంటివి లింక్ చేసుకోండి. ఇక ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ సెక్టార్, వారు సాధించిన ఒక రికార్డ్ అనేది వార్తల్లోకి వచ్చింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎల్ఐసి వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. 2025 జనవరి 20న మ్యాడ్ మిలియన్ డే సందర్భంలో 4,52,839 మంది ఎల్ఐసి ఏజెంట్లు కలిసి 5,88,107 పాలసీలను ఒక్క రోజులో జారీ చేశారు. వారు ఆ రోజు ఏం చెప్పారంటే, ఒక ఏజెంట్ కనీసం ఒక పాలసీ అయినా ఆ రోజు చేయాలి అని. అలా అత్యధిక పాలసీలు ఒకరోజు చేస్తూ చూసాము. ఓకేనా. ఈ అరుదైన ఘనతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా గుర్తించారు. ఇందులో అన్ని వార్తాపత్రికలు కూడా మనం చూస్తున్నాము. ఓకేనా. గుర్తుంచుకోండి. ఎల్ఐసి ఎండి ప్రస్తుతం సిద్ధార్థ మెహంతి. ఎల్ఐసి 1956లో స్థాపితమైంది. భారతదేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ, జీవిత బీమా సంస్థ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రత్యేకమైన ఘనతలను గుర్తించే సంస్థ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నేత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం నీతి ఆయోగ్కి సంబంధించి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ నిన్నటి రోజున మనం డిస్కస్ చేసాం. నిన్న క్లాస్లో మీకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఏ రోజు టాపిక్స్ ఆ రోజే కంప్లీట్ చేసేస్తున్నాను. నీతి ఆయోగ్ గురించి నిన్నటి క్లాస్లో చెప్పాను. నీతి ఆయోగ్ ప్రత్యేకత ఏంటి, కోఆపరేటివ్ ఫెడరలిజం, నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను నిన్నటి క్లాస్లో. సో ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ని తీసుకొస్తున్నామని, మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఏంటని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రగతి లక్ష్యము $2.4 ట్రిలియన్ అని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి కూడా ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ని ప్రవేశపెడతారంట ఆ విధానాన్ని. దాని ద్వారా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక కార్డు ఉంటుంది. బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ కార్డు ఆధారంగానే ఉంటాయి. రాష్ట్ర దేశ అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలు, అభివృద్ధి ప్రణాళికలు ఈ ప్రజెంటేషన్లో ప్రస్తావించడం జరిగింది నీతి ఆయోగ్. ఆ ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015 జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్ అనేది అమల్లోకి వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎక్స్ అఫిషియోగా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం సుమన్ బెరీ గారు ఉన్నారు. అండ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తి. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైన సంస్థ. ఓకేనా. ఇక ఒక రికార్డు, మన భారత సంతతి కవలలు. సో మెన్సా ఐక్యూ ఛాలెంజ్లో మెరిసిన భారత సంతతి కవలలు. సో లండన్లో జరిగిన ఒక టాలెంట్ టెస్ట్ అనుకోండి. సో బ్రిటిష్ ఇండియన్ ట్విన్స్ కీరా అండ్ క్రిష్ అరోరా హూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు మెన్సా క్లబ్ ఫర్ చిల్డ్రన్ విత్ హై ఐక్యూ నాలెడ్జ్ విషయంలో.
సో బ్రిటన్లో నివసించే భారత సంతతి కవులు క్రిష్ మరియు కైరా ప్రపంచ ప్రసిద్ధ మెన్సా సంస్థ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ అత్యున్నత స్థాయి ఐక్యూ తెలివితేటలకు సంబంధించిన సూచిక పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచారంట. 11 సంవత్సరాల క్రిష్ 162 ఐక్యూ పాయింట్లు సాధించి ప్రపంచంలో అత్యధిక ఐక్యూ కలిగిన 0.26 పిల్లల కోవలోకి చేరారు. అతని సోదరి కైరా 152 పాయింట్స్. ఐక్యూ స్కోర్ అనేది 140 అండ్ ఎబోవ్ ఉంటే అసాధారణ ప్రతిభ ఉన్నట్లుగా ప్రపంచం గుర్తిస్తుంది. ఐక్యూ అంటాం నాలెడ్జ్. ఇక మెన్సా ప్రపంచంలో అత్యున్నత ఐక్యూ కలిగిన వ్యక్తులను సభ్యులుగా చేర్చే ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ. లండన్. ఐక్యూ ఇంటెలిజెంట్ క్వెషెంట్. ఓకేనా, తెలివితేటలకు అంతర్జాతీయ ప్రమాణంగా భావించబడే ఒక సూచికగా చెప్పచ్చు. ఇక ఈరోజు ప్రశ్న, సో రక్షణ రంగానికి సంబంధించి, సో ప్రాజెక్ట్ కుష దేనికి సంబంధించింది, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఇవ్వండి. కానీ ప్రతి ఒక్కరి సమాధానాన్ని ఇవ్వండి. మీకోసం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ఇస్తూనే ఉన్నాను. మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, ఒక లైక్. ఎందుకంటే దానివల్ల మీ సపోర్ట్ అనేది మీరు తెలియజేస్తున్నారని ఒక అర్థంగా చూస్తాను. ఎట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి, ప్రశ్నకి సమాధానం కానివ్వండి, ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ముగిశాయి. అండ్ సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా జస్టిస్ బివి నాగరత్న గారు రావడం జరిగింది. అండ్ కాలాజార్ నిర్మూలన కోసం ఈస్ట్ ఆఫ్రికా దేశాల మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ఒక బ్యాక్టీరియా ఆనవాలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్లో కొత్త వేరియంట్లు గుర్తించడం జరిగింది, ఇన్సాకాగ్. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పితోర్గఢ్ ప్రాంతంలో పంచశూల్ పల్స్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రత్యేకత. ఆపరేషన్ సింధుని పాఠ్యాంశంగా రాజస్థాన్ మద్రసాల్లో ప్రారంభించడం జరుగుతోంది. అండ్ ఆపరేషన్ సింధూర్ పైన స్పెషల్ వీడియోని సైన్యం విడుదల చేసింది. సంగీతం ఏంటి ఇదంతా? అండ్ డెహ్రాడూన్లో తొలిసారిగా ప్రెసిడెన్షియల్ రిట్రీట్ ప్రారంభం కానుంది. అండ్ సిఆర్సిఎల్ ఐఐటి ఢిల్లీ మధ్య కుదిరిన ఒప్పందం ఈజ్ ఆఫ్ డూయింగ్ని ఉద్దేశించి. అండ్ ఎల్ఐసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ అనే ఇనిషియేటివ్ని ప్రారంభిస్తామని చెప్పేసి నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టము. మెన్సా ఐక్యూ ఛాలెంజ్లో మెరిసిన భారత సంతతి బ్రిటన్ విద్యార్థులు ఇద్దరు కవలలు. అండ్ ఈరోజు ప్రశ్న, ప్రాజెక్ట్ కుష దేనికి సంబంధించింది, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, మీకు రేపటి క్లాస్లో జోడించైనా డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ.